నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన శ్రీ హనుమాన్ వ్యాయామశాల జిమ్ సెంటర్ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు. సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం గుంటిమాడుగు రమణక్కపేట గ్రామాల్లోని ఆదివాసులకు నిత్యావసరాల పంపిణీ. తన ఓటు హక్కు వినియోగించుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం జరిగిన శాసనమండలి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగాయి. అవనిగడ్డలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ఐ శ్రీనివాస్ బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కొమారెడ్డి పటాభిరామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులతో కలిసి అవనిగడ్డ నాగాయలంగాల్లో కూటమి నాయకులను కలిసి పోలింగ్ సరళి పరిశీలించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 984 మంది ఓటర్లు ఉండగా 950 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగటున 96.54% ఓటింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ముగిసే సమయం వరకు బ్యాలెట్ బాక్స్లను కూడా పూర్తిగా కేంద్రాల వద్దకు తరలించే వరకు ఈ భద్రత ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలపడం జరిగింది. బొమ్మల రామారం మండలంలో 6 ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ఓటు విలువను తెలియజేయడానికి పోలింగ్ కేంద్రం ఏ విధంగా ఏర్పాటు చేశారో ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. ఓటు విలువ ఎంత గొప్పదో ఎందుకు ఉదాహరణ అని పలువురు అంటున్నారు. 6 ఓటర్ల కోసం కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 12 మంది సిబ్బంది, పటిష్టమైన భద్రతా సిబ్బంది, వాహనాలు, ఆ మండలంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడం జరిగింది. ఏదో ఒకటి ఓకే సార్. వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 పోలింగ్ కేంద్రాల్లో 2352 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో 5215 మంది ఉపాధ్యాయులు 15 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్ ను అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ వేయడంతో పోలింగ్ బాక్స్లను నల్గొండ జిల్లాకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
అదే సమయంలో ఇప్పుడు ఓట్లు వాళ్ళకు ఉండదు. ఓట్లు కనుక మళ్ళీ అందరికీ ఉంటే ఇప్పటికీ కాజీపేట గర్ల్స్ హై స్కూలు, లా కాలేజు, కేడీసీలో 4 పోలింగ్ కేంద్రాలు, ఇక్కడ రంగసాయిపేట జూనియర్ కాలేజీ మొత్తం 7 పోలింగ్ స్టేషన్ కేంద్రాలను సందర్శించాను. అన్ని చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఆఫీసర్లందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడికి నేను రంగసాయిపేటకు వచ్చేవరకే పోలింగ్ కూడా ప్రారంభమైంది. చాలా ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. ఏర్పాట్లను కూడా మంచిగా అనిపించాయి. నేను ఆ ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్నికల ప్రసార సరళి గమనిస్తుంటే తప్పనిసరిగా నేను గెలుస్తాను. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి శాసనమండలి సభ్యునిగా పూర్తిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేశాను. ఆ పద్ధతిలోనే ముందున్నాను కాబట్టి ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా నన్ను గెలిపించాలనే ఉత్సాహంతోనే ఓటింగ్కి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం శివనామ స్మరణతో మార్మోగగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజల అభిషేకాలు నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 50,000 వాటర్ బాటిల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయా మండలాల్లోని గ్రామాల నుండి పట్టణాల నుండి వచ్చే ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులతో పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన హనుమాన్ల ఝాన్సీరెడ్డి సాయంత్రం దేవస్థానంలో శివపార్వతుల లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగగా జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ దంపతులు, జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఏవో మోహన్ బాబు, అలాగే పాలకవర్గ ఉత్సవ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో తెలిపిన ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి 2016 సంవత్సరంలో ఫ్లోరమారియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫ్లోరెసెంట్ ఆంటోనీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పిల్లలు కావడం లేదని డాక్టర్ను కలవగా థైరాయిడ్ సమస్య కారణంగా పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది. ఫిట్నెస్ సెంటర్కు వెళ్లి వ్యాయామం చేయమని చెప్పగా డాక్టర్ సలహా ప్రకారం సంగారెడ్డిలోని సిద్ధూస్ జిమ్కి వెళ్ళింది. జిమ్లో కోచ్గా ఉన్న శామ్యుల్ ఫిన్నీ పరిచయం అయ్యాడు. అది కాస్త ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తన భర్త లేని సమయంలో శామ్యుల్ ఫ్లోరా ఇంటికి వచ్చి ఇద్దరు ఆమె ఇంట్లో శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేసేవారు. ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలిసి వారిని మందలించాడు. వారి అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని, ఎలాగైనా అతన్ని చంపాలని సుమంత్ రెడ్డి హాస్పిటల్ ముగించుకుని కారులో ఇంటికి వెళుతున్న సమయంలో బట్టుపల్లి శివారు చీకటి ప్రదేశంలోని ఒక బ్రిడ్జ్ వద్దకు చేరుకునేసరికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారు వేగం తగ్గించి నెమ్మదిగా వెళుతున్న క్రమంలో అదే సమయంలో శామ్యుల్ తన వద్ద గల సుత్తితో కారు వెనుక ఇండికేటర్పై కొట్టగా ఆ శబ్దానికి అతడు కారు కొద్దిగా ముందుకు వెళ్లి ఆపి కారు దిగి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తూ ఉండగా నిందితులు అనుకున్న ప్రకారం శామ్యుల్ తన వద్ద గల సుత్తితో హత్యయత్నం చేశారు. డాక్టర్ సుమంత్ రెడ్డి గారు బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మున్సిపాలిటీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను,
అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదేవిధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీలో షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు ఒక కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటాడు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యుల్కు 1 లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో 50,000 రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది. మిగతా 50,000 రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుత్తలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరావుపేట మండలం గుంటిమడుగు అలాగే రమణక్కపేట గ్రామాల్లో ఆదివాసులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ కొనకళ్ళ సుధారాణి నిత్యావసరాలు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీలు పేదరికం వల్ల పోషక లోపంతో బాధపడుతున్నారని తెలుసుకుని వారికి ఈ సహాయం చేసినట్లుగా తెలిపారు. ఆదివాసీ ప్రజలు ఇబ్బంది పడడం, అనారోగ్యానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు. అందుకే నేరుగా ఆదివాసులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లి వారికి 20 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు అందించానని అన్నారు. అనంతరం ఆదివాసులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.
మిగిలితే మళ్ళీ తిరిగింది. మహబూబాబాద్ జిల్లా నూతన శ్రీ హనుమాన్ వ్యాయామశాల జిమ్ సెంటర్ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో కొత్త రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ వ్యాయామశాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా నాయకులు నూకల అభినయ్ రెడ్డి అనంతరం జిమ్లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. నూకల అభినయ్ రెడ్డిని కొత్త రాంబాబు సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. శ్రీ హనుమాన్ వ్యాయామశాల ప్రొపరైటర్ కొత్త రాంబాబు మాట్లాడుతూ 1987లో కుదిరిపాక రాజయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన వ్యాయామశాల ఎంతో మంది యువకులను రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి సత్తా చాటారని తెలిపారు. డోర్నకల్ పట్టణం అంటే సంచలనాలకు మారుపేరని అన్నారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా రోజుకు గంట సేపు వ్యాయామం చేసి మంచి మార్గంలో నడవాలని తెలిపారు. హనుమాన్ వ్యాయామశాల జరిగింది. రాంబాబు గారు ముఖ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామ డోర్నకల్ పట్టణం పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మంచి ఉద్దేశంతో అంటే 87 నుంచి కూడా ఈ హనుమాన్ వ్యాయామశాల ఇక్కడ డోర్నకల్ పేరు పొందిన మరి ఈరోజు దాన్ని కొన్ని కారణాల వల్ల షిఫ్టింగ్ జరిగింది. సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఎత్తున తీసుకోవాలని రాంబాబు గారు మంచి ఆలోచన. ఇలా యువతకైనా ఎవరికైనా ఒక 1 అవర్ బాడీ జిమ్ అన్నది ఏదో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మొదటి నుంచి కూడా డోర్నకల్ పట్టణంకి డోర్నకల్ మండలంకి ఈ బాడీ అంటే వెయిట్ లిఫ్టింగ్ అయినా జిమ్ అయినా దాంట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సో తప్పకుండా చాలా ఆనందం ఇటువంటి దానికి మమ్మల్ని రమ్మని చేసేదానికి రాంబాబు గారికి థ్యాంక్ యూ. ఈరోజు మేము కొత్త ఎక్విప్మెంట్ మిషనరీ తోటి ఓపెన్ చేసుకోవడం వారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ అభినవ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు మన సునీల్ చంద్రయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సునీల్ చంద్రయ్య గారికి, పెద్దలు రామ్లాల్ నాయక్ హరిపేట మాజీ సర్పంచ్ గారైన రామ్లాల్ నాయక్ గారికి, పెద్దలు శ్రీ హరికృష్ణ గారికి, కాంగ్రెస్ రాణి గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ అభిమానులు, క్రీడా అభిమానులు, అదేవిధంగా అమాని సంఘం నాయకులు, క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు డోర్నకల్లో మేము 93 నుంచి అంతకుముందే 87 నుంచి మా హనుమాన్ వ్యాయామశాల ఉండే మా గురువు గారు రాజయ్య గారు, కుదిరిపేట రాజయ్య గారు, సత్యనారాయణ సీతారాములు గారు వెళ్తారు కలిసి ఈ వ్యాయామశాలను ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే ఫోకస్ ఉండే మా వ్యాయామశాల దాంట్లో మ్యాక్సిమము ఒక 40 సంవత్సరాల నుంచి వివిధ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మా వ్యాయామశాల క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా మేము జిల్లా స్థాయి టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. సౌత్ ఇండియా భక్తరామదాసు 2017లో నవంబర్ 4-5 తారీఖులో సౌత్ ఇండియా అంటే 6 రాష్ట్రాలు ఆ కాంపిటీషన్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేశాము. ఆ కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు వారు ఎంపీగా ఉండి వారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ తోటి స్టార్ట్ చేసి యువతని ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు యువత అంతా వేరే వ్యసనాలకు అలవాటు పడి చేస్తున్నారు, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు అప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి కరోనా చాలామందికి రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా యువత ఇవి అక్రమ మార్గాల వ్యసనాలకి లోపడకుండా ఎక్సర్సైజ్ చేసుకొని ఆరోగ్యం కాపాడుకొని డోర్నకల్ పేరు ప్రతిష్టలు నిలబెడతారని వెయిట్ లిఫ్టింగ్ అయినా, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఈ మూడింటిలో ప్రతిభ కనపరచాలనే ఉద్దేశంతో మేము వ్యాయామశాల జిమ్ హనుమాన్ వ్యాయామశాల ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డోర్నకల్ యువతకు కానీ చుట్టుపక్కల గ్రామాలందరికీ యువతకి నేను ఒకటే మనవి చేస్తున్నా. మా దగ్గర ఫ్లెక్సీలు ఉన్నాయి, ఇంతకుముందు ఎవరు పాల్గొన్నారని. మిమ్మల్ని కూడా అట్లనే తర్ఫీదు ఇచ్చి మీ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. మీరు ఈ మా వ్యాయామశాల చేరి మీరు మీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకొని డోర్నకల్ పేట ప్రతిష్టలు నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ
నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి శోభ సంతరించుకుంది. ఆలయ అధ్యక్షుడు కృష్ణం శివప్రసాద్ మాట్లాడుతూ బుధవారం రాత్రి పూర్ణాభిషేక సహిత యామయామ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పురోహితులుగా కైప వెంకట నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఉభయదారులుగా కందూరు నాగేష్ కుమార్, ధర్మపత్ని సరోజమ్మ, శశిధర్ ధర్మపత్ని అన్నపూర్ణ, కృష్ణం శివప్రసాద్ ధర్మపత్ని అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు కళ్యాణంలో పాల్గొన్నారు. కడప వాస్తవ్యులు సీఎం అవార్డు గ్రహీత ముద్రా డాన్స్ అకాడమీకి ఆధ్వర్యంలో పిల్లల భారతనాట్యాలు, కూచిపూడి లాంటి నృత్యాలు వేసి అలరించారు. అదేవిధంగా చాగలమరి వాసి సాయి వైష్ణవి తన కళా నృత్యంతో అలరించింది. కళ్యాణం అనంతరం గురువారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి అన్నసత్ర కమిటీ అధ్యక్షుడు కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 1914లో పెద్దవంగళి చాగలమరి మధ్య ఖాళీ రస్తాలో నిర్మించినటువంటి శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం నంద్యాల జిల్లా చాగలమరి మండలం, చాగలమరి గ్రామం, చాగలమర్రి పెద్దవంగలి దారి మధ్యలో బాగా నీటి ఊటలు ఉండడం చేత పెద్దవంగలి వాసులు కందూరి బంగారయ్య వాళ్ళ పూర్వీకులు అక్కడి నుంచి కావలసినటువంటి అందరి సహాయ సహకారాలతో నంద్యాల జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామంలో బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది. మరి ఆ దేవస్థానంలో ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవములు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఉదయం నుంచి విశేషమైనటువంటి పూజలు, కావలసినటువంటి అభిషేకాలు. ఇవాళ మాఘమాసం బహుళపక్షం త్రయోదశి చతుర్దశితో కూడినటువంటి మహాశివరాత్రి బుధవారం. అటువంటి రోజున స్వామివారికి యామయామ మహాన్యాసపూర్వక రుద్ర అభిషేకాలు, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరిగేలాగున భగవంతుని యొక్క ఆజ్ఞ. కాబట్టి అందులో భాగంగా మొట్టమొదటగా ప్రదోషకాల పూజతో ప్రారంభమై ఉభయదారులు కందూరి నగేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు, అట్లాగే కృష్ణం శివప్రసాద్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉభయదారులుగా వ్యవహరించి ప్రదోషకాలతో పూజ ప్రారంభమైంది. తర్వాత మొదటి యామం కూడా జరిగిపోయింది. అలా యామయామము స్వామివారికి అభిషేకము, అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, అందరూ ఇక్కడ వెలిసినటువంటి దేవతా సమూహానికి విశేషమైనటువంటి పూజలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. 1914లో నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అఖండంగా జనము తండోపతండాలుగా రావడము, స్వామివారి అభిషేకాన్ని తిలగించడము, మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. విశేషంగా కడప వాళ్ళ బృందంచే సాంస్కృతిక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన శ్రీ హనుమాన్ వ్యాయామశాల జిమ్ సెంటర్ ప్రారంభం, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు. సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం గుంటిమాడుగు, రమణక్కపేట గ్రామాల్లోని ఆదివాసులకు నిత్యావసరాల పంపిణీ. తన ఓటు హక్కు వినియోగించుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.